చేసుకుని దేవుడు ఫాదర్ దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను ఏర్పాటు బేతేలు గృహము పక్షముగా కొన్ని సంవత్సరాలుగా నాటి నుండి నేటి వరకు అంచెలంచెలుగా దేవుని యొక్క సేవకునిగా, అలాగనే యాజకునిగా, రెవరెండుగా, ప్రార్థనాపరుడుగా బైబిల్ మిషన్లో ఎదిగి ఒంటరిగా ఈ ప్రాంతానికి తన కుటుంబంతో వచ్చి అనేకమైనటువంటి శ్రమలు పోరాటములు చేసి అలుపెరగని యోధుని వలె నిందలన్నీ వందలుగా చేసుకుని అవమానములనే అంతస్తులుగా మలుచుకొని నేడు ఈ ఫెలోషిప్ వారి యొక్క సహకారము ద్వారా ఈ బైబిల్ మిషను బలమైనటువంటి బోధ ఏమిటో వినిపించడానికి, ఈ వాక్యం అనేటువంటి సుభోజనమును తినిపించడానికి రెవరెండ్ కె విశ్వాసరామయ్య గారికి దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ వారికి నా హృదయపూర్వకమైన వందన మరణాత వారికి నేను చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే వారి కుమారులు రెవరెండ్ విజయరాజయ్య గారికి, అలాగనే గవర్నింగ్ బాడీ సభ్యులు, ఈ యొక్క ఉత్తరాంధ్ర గవర్నింగ్ బాడీ సభ్యులుగా ఎన్నికై బైబిల్ మిషన్కు ఒక ఉన్నతమైనటువంటి కార్యములను ఈ ప్రాంతములో తలపెట్టి చేయడానికి గవర్నింగ్ బాడీ సభ్యులుగా ఎన్నికైనటువంటి రెవరెండ్ ఇస్సాకయ్య గారికి, అలాగనే సభల కన్వీనర్గా ఉండి జరిగిస్తూ ఉన్నటువంటి రెవరెండ్ మోషయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగనే వీరందరినీ కూడా ఆత్మీయముగా పెంచుతూ సన్నిధి స్త్రీగా ఎదుగుచూ అనేక మందిని తయారు చేస్తూ ఉన్న తల్లిగారికి నా హృదయపూర్వకమైన వందన మరణాత వారందరికీ నేను చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే నా తోటి దైవాభిషక్తులు, ఫెలోషిప్ నాయకులు, అలాగనే అందరము ఒక తోటలో పనివారమే. దేవుడు నాకేదో ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇక్కడ నిలబడి ఉన్నాను. ఈ చుట్టుపక్కల ప్రాంతములలో వనరులు సరిగా లేకపోయినా, వసతులు సరిగా లేకపోయినా ప్రభు మాతో ఉన్నాడు అనే వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని అనేక మందికి రాత్రింబగలు దేవుని సువార్త చెప్పుచూ సంఘములను స్థాపించి సాక్ష్యాన్ని కాపాడుకుంటున్న ప్రతి దైవ సేవకునికి పేరు పేరున హృదయపూర్వకమైన శిరస్సు ఉంచి వందన మరణాత మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను. బలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, దేవాది దేవునికి, బైబిల్ మిషన్కు, మోక్ష మార్గోపదేశ సభలకు, దేవదాసయ్య గారికి, బలో యేసు మహారాజుకి. వింటారా, వెళ్ళిపోతారా? ఏం మాట్లాడట్లేదు మీరు? సరే, మంచిది. లాస్ట్ రోజు ఇందాక అధ్యక్షులు వారు చెప్పారు, మరలా మనం ఈ స్థలానికి రాము అని. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు రాత్రి పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెచ్చిన వారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఈ రాత్రి వాక్య ధ్యానాంశముగా మనం చదువుదాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియదేవుని పిల్లలారా, అపోస్తలుడైనటువంటి పౌలయ్య గారు యవనస్తుడైనటువంటి తిమోతితో మాట్లాడుతున్నటువంటి మాట. ప్రియ దేవుని పిల్లలారా, వాక్యమును వినేవారు 4 రకాలు. ఇక్కడ కూర్చున్న వారిలో 4 గుంపులు ఉంటాయి. ఒకటి, వాక్యాన్ని విని మర్చిపోయేవారు. రెండవ గుంపు వారు వాక్యాన్ని విని విమర్శించేవారు. మూడవ గుంపు వారు వాక్యాన్ని విని ఈయన అలా చెప్పాడు, ఆయన ఎలా చెప్పాడు అని 30, 40, 60, 70 మార్కులేసి వెళ్ళిపోయేవారు. నాలుగవ రకం, ప్రియ దేవుని పిల్లలారా, వాక్యాన్ని విని దాని చొప్పున చేసేవారు. ఈ 4 రకములలో నేను ఏ రకమో ఏ గుంపో
ఏ గ్రూపో ఈ రాత్రి మీరే తెలుసుకోవాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. ఈ రాత్రి నేను చెప్పే మాట దైవ భక్తి వలన కలిగే 7 ప్రయోజనాలు నేను మీతో చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, భక్తి చేసేవాడు శక్తిని సంపాదిస్తాడు. శక్తి కలిగిన వారందరూ భక్తి చేయలేరు, కానీ భక్తి చేసేవారికి దేవుడు శక్తినిస్తాడు. ఎలాంటి శక్తినిస్తాడు? అది జ్ఞానము కంటే, ధనము కంటే, బంధు బలముల కంటే, ప్రజాబలము కంటే, అన్నిటికంటే గొప్ప బలముగా దేవుడు తన దైవ భక్తిని మనకు అనుగ్రహించాడని, భక్తి అనే పదము 2 అక్షరాలే కానీ చాలా చిన్నదే. కానీ భక్తి అంటే దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క లక్షణాలు మానవునిలోనికి మూర్తివంతంగా రావడానికే ఈ భూమి మీద మానవుడు చేసే ప్రయత్నాన్ని భక్తి అంటారు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని పిల్లలారా, పాపము చేసి ఆదామవ్వలు దేవుని స్వభావాన్ని, దేవుని లక్షణాన్ని, దేవుని రూపాన్ని కోల్పోయారు కనుక తిరిగి మరలా ఆ పరిశుద్ధత, ఆ ప్రేమ, ఆ జీవము, ఆ న్యాయము, ఆ ప్రేమ, ఆ సర్వవ్యాపకత్వము అనే దేవుని లక్షణాలు మనలోనికి రావడానికి మానవుడు భూమి మీద చేసే ప్రయత్నములలో ఒక ప్రయత్నమే భక్తి. భక్తి అంటే పాటలు పాడడం, వాక్యము చదవడం, ప్రార్థన చేయడం, పరిచర్యలో ఏకీభవించడం, క్రమము తప్పకుండా ఆదివారపు ఆరాధనకు వెళ్ళడం, కుటుంబములో ప్రతిదినము కూడా కుటుంబమంతా కూర్చొని ప్రార్థన చేసుకోవడం, వీటన్నిటినీ కలిపితే భక్తి అన్నారు. అందుకే ఈ భక్తి చేసేవారికి వచ్చే 7 ప్రయోజనాలు మీకు చెప్తాను. భక్తి చేసేవాడు, ప్రియ దేవుని పిల్లలారా, నేల మీదే ఉంటాడు కానీ నింగిని ప్రభావితం చేస్తాడు. భక్తి చేసేవాడు 4 గోడల మధ్యలోనే ఉంటాడు కానీ 4 దిక్కులను ప్రభావితం చేస్తాడు. ప్రియదేవుని పిల్లలారా, భక్తి చేసేవాడి చూపులు, భక్తి చేసేవారి మాటలు, భక్తి చేసేవారి యొక్క చర్యలు, భక్తి చేసేవారి యొక్క ఆలోచనలు మానవునికి బలహీనంగా కనబడవచ్చేమో కానీ ప్రియ దేవుని పిల్లలారా, వారు రాబోయే దినాలలో గొప్ప ఘనమైనటువంటి శక్తివంతులుగా ఎదుగుతారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పొచ్చు, పర్వాలేదు. గట్టిగా చెప్తారా? మంచిది. దేవుని పిల్లలు కొద్దిగా దాచుకున్నారా? మీటింగ్ అయ్యాక ఈటింగ్ ఉంటుంది కదా, ఇబ్బంది ఏముంది? ఆమెనంటే ఆకలేస్తుంది, ఆశీర్వాదం సంగతి తర్వాత. కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన భాగ్యములో, నా వాయిస్ మీకు క్లారిటీగా ఉందా? ఏమా క్లారిటీగా వినబడుతుందా? రైట్, ఓకే, మంచిది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఈ భక్తి చేసే వారి యొక్క ప్రయోజనాలు చెప్పే ముందు 2 విషయాలు మీకు చెప్తాను. ఒకటి ప్రయోజనకరమైన జీవితం, రెండవది నిష్ప్రయోజనకరమైనటువంటి జీవితం. కనుక తిమోతి భక్తుడు ద్వారా 8వ వచనములో శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును. ప్రయోజనము కాదు అని చెప్పడం లేదు, కానీ అది కొంచెము మట్టుకే ఏమై ఉన్నదట? ప్రయోజనకరమై ఉన్నది. ఈ రోజున శరీర సంబంధమైన వాటికే ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దానికి మనము ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. కనుక ప్రియదేవుని పిల్లారా, ఒకరోజు మీరందరూ కూడా నేను శరీర సమయానికి ఎంత సమయం ఇస్తున్నాను, తినడానికి, నిద్రపోవడానికి, పని చేయడానికి, స్నానానికి, మరి ఇతర కార్యక్రమాలకు ఎంత సమయం ఇస్తున్నానో, భక్తికి ఎంత సమయం ఇస్తున్నానని ఒక్కరోజు మీకు మీరే క్యాల్కులేట్ చేసుకోండి. దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల్లో 1 గంట కూడా దేవుని యందు గడపలేనటువంటి బలహీనులు చాలా మంది ఉన్నారు. అందుకే ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీ అందరితో భక్తి చేస్తే ఏమిటి లాభం, భక్తి చేస్తే ఏంటి ప్రయోజనం, దేవాని కూర్చుంటే దేవుడు దీవించేస్తాడా, దేవుడా అని పని మానేసి ఆ చర్చికి వెళితే దేవుడేమైనా ఆశీర్వదిస్తాడా, సేవకుడంటే సేవ చేస్తాడు కానీ అతనికంటే అదే పని కానీ మాకెన్ని పనులున్నాయి అనుకునేటువంటి భక్త జనాంగమా,
ఈ రాత్రి మీ అందరితో దేవుని ముఖాంతరము ద్వారా మీతో మాట్లాడాలి అనుకుంటున్న పరిశుద్ధాత్ముడి బట్టి శరీర సంబంధమైన సాధకం ఒక్క మట్టుకే సరిపోతుంది, కానీ ఆత్మ సంబంధమైన సాధకం చెప్పండి ఇప్పటి జీవన విషయంలోనూ రాబోయే జీవన విషయంలో నీ భవిష్యత్తు కూడా ఉపయోగపడుతుంది. నువ్వు లేకపోయినా నీ పిల్లలకి నీ భక్తి ఉపయోగపడుతుంది. ఈ రోజున చాలామంది మ్యూచువల్ ఫండ్స్ అనో ఎల్ఐసిల్లోనో పోస్ట్ ఆఫీసుల్లోనో డబ్బు దాస్తున్నారు. దేనికి దాస్తున్నారు? ఏం మాట్లాడట్లేదు. దేనికి దాస్తున్నారు? రేపొద్దున మన కాలు చేయ వంగిన తర్వాత అయినా ఆ డబ్బు ఉపయోగపడుద్ది, జబ్బు వస్తే ఉపయోగపడుద్ది, కరువు వస్తే ఉపయోగపడుద్దని. నేనంటాను భక్తిని కూడా మీరు స్టోర్ చేసుకోగలిగితే చెయ్యలేని రోజున భక్తి కూడా దేనికి వస్తుంది? ఉపయోగానికి వస్తుంది. యవన కాలమందు భక్తి చేయండి, శక్తి ఉండగానే బలం ఉండగానే ప్రియ దేవుని పిల్లల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అన్నట్టు ప్రియ దేవుని పిల్లలారా మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఎదగాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. సమయం చాలా తరుముతుంది నన్ను గనుక మీకు చెప్తాను. నీవు ప్రయోజనకరంగా ఉన్నావా, నిష్ప్రయోజనకరంగా ఉన్నావా? కొంతమంది జీవితాలు ఎవరికి ప్రయోజనకరంగా ఉండవు, వారికి వారే ప్రయోజనకరంగా ఉండరు. నేనంటాను ప్రియ దేవుని పిల్లలారా, నీ వెళ్ళే సంఘానికి, నీకు వాక్యాన్ని బోధించిన సేవకునికి, అలాగే నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ చుట్టుపక్కల ఉన్న సమాజానికి నువ్వు ఎలా ఉండాలి? ప్రయోజనకరమైన వానిగా ఉండాలి. కనుక దేవాది దేవుడు ఆ ప్రయోజనకరమైన వారినిగా మార్చిందెవరు? దేవుడే. మన బంధువులు, మన స్నేహితులందరూ మనల్ని యూజ్లెస్ ఫెలో అనో నిష్ప్రయోజకుడనో మన పక్కన పెట్టేస్తే దేవాది దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పాలి మీరు? రోగిగా వస్తే ఆరోగ్యవంతుడు చేశాడు. ప్రియమైన పిల్లారా, శాపగ్రస్తమైన స్థితిలో వస్తే ఆశీర్వాదకు కర్తలుగా మార్చాడు. ఇంత చేసిన మనం మన సంఘానికి, మన సేవకుడికి, దేవుని పరిచర్యకు ప్రయోజనకరమైన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రయోజనకరంగా ఉండాలి అని అంటే భూమి మీద దేవుడు మనకిచ్చిన సాధన భక్తి. ఏంటిదమ్మా అది? ఆ భక్తి అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. నీ వ్యాపారం, నీ ఉద్యోగం, ప్రియమైన పిల్లారా, నీ పిల్లలు, నీ భవిష్యత్తు, అలాగే ఇటు ఆత్మీయ జీవితానికి కూడా అది ఉపయోగకరం. ఒక్కసారి ఆ 7వ వచనం చదవండి పైన. అదే తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఆ దేవభక్తి విషయములో నీకు నీవే. ప్రియ దేవుని పిల్లలారా, మైకులు పెట్టో, దేవాలయంలో ఉపవాస ప్రార్థనలు పెట్టో, భోజనాలు పెట్టో, సభలు పెట్టో, భక్తి చెయ్యండి 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 అని ఎంతమంది సేవకులు దేవుని పిల్లారే చెప్పినా ఈనాడు చాలా మంది ఏం చేయడం లేదు, మాట్లాడలేదు. మీరు నరభక్తి చేసేవాళ్ళు ఉన్నారు కానీ దేవభక్తి చేసేవాళ్ళు లేరు. దైవజనులు అన్నారు నరభక్తి చేస్తే నరకానికి పోతారు. అందుకే దేవుని పిల్లలు మనందరూ చేయవలసిన భక్తి ఏమిటి? దైవభక్తి. దేవభక్తి విషయంలో ఎవరో నీకు చెప్పడం కాదు, నీకు నీవే దాన్ని ఏం చేయాలి? సాధన. దేవుని పిల్లరా, ఒక రోజునే వచ్చేలా స్టెప్పులు, ఒక రోజునే వచ్చేలా పాట. మంచి సింగర్ అండి, గాస్పుల్ సింగర్ బాగా పాడతాడండి, పోనీ ఆర్కెస్ట్రా వారిని తీసుకోండి. ఆ ఆర్కెస్ట్రా వారిని తీసుకుంటే ఆయన ఒక రోజులోనే స్వరాలు వాయించేశాడా? లేదు కదా. సాధన. అందుకే దేవుని పిల్లలారా, చాలా మంది మోకాళ్ళ ప్రార్థన చేయరు. అందుకే మోకాళ్ళ మీద ఉండడం కూడా మీరు ఏం చేయాలి? సాధన చేయాలి. బైబిల్ తప్పు లేకుండా చదవాలంటే సాధన చేయాలి. ప్రియ దేవుని పిల్లలారా, ప్రార్థనకు పదాలతో పనేమీ లేదు, కానీ నీ లోపల ఉన్న పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటే నీ అంతటా నీవు చేసే ప్రార్థన పరలోకమందున దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి నీవు, నేను, మనందరం కూడా నీలో ఒకే ఒక లక్షణం నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మారుస్తుంది. ఈ రాత్రి ఈ శబ్ద శ్రవణము ద్వారా ఈ ప్రాంగణములో నువ్వు ఎక్కడ ఉండి వింటున్నా, లైవ్ ద్వారా నువ్వు ఎక్కడ ఉండి వింటున్నా, ప్రియమైన పిల్లలారా,
ఎన్నోసార్లు నీ సేవకుడు నీ ఇంటికి వచ్చి చెప్పుంటాడు. కానీ నేను మాట్లాడే మాట ఏంటంటే, నిన్ను ప్రయోజనకరంగా మార్చేది ఏదంటే దైవ భక్తి. అది అన్ని విషయములలో చెప్పండి అమ్మా ప్రయోజనకరమవును. దేవుడి దగ్గర నుంచి ప్రయోజనాలు పొందుకోవాలంటే ఒకే ఒక మార్గం మనిషికి దైవ భక్తి. అది నువ్వే మార్గంలో చేస్తున్నావో. నేను మతాన్ని గురించి మాట్లాడడం లేదు, భక్తిని గురించి మాట్లాడుతున్నాను. భక్తి చేసేవాడికి ఒకటి నియమం ఉండాలి, రెండవది నిష్ఠ ఉండాలి. నిష్టము నియమము రెండూ లేకుండా, అందుకే పద్యాలు అంటాడు కదా, బాండవ శుద్ధి లేని బాండాగారం ఎందుకు. వాడు చక్కగా నెయ్యి కారిపోతున్న లడ్డు తీసుకొస్తున్నాడు. పాస్టర్ గారు తినండి అంటున్నాడు. లడ్డు చాలా బాగుంది, గుమగుమ వాసన వస్తుంది, చక్కటి దేవుని పిల్లలు నెయ్యి దట్టించుంది. కానీ వాడు చెయ్యంతా కూడా కుష్ఠరోగపు కురుపులతో నిండుంది. తింటానా? ఏం మాట్లాడట్లేదు. మా దైవ సేవకులు మాట్లాడాలి. తినగలమా? ఎందుకు తినలేం? లడ్డు మంచిదే కానీ ఆ తెస్తున్న చెయ్యి మాత్రం శుభ్రంగా లేదు. అందుకని నువ్వు భక్తి చేసేటప్పుడు నీ శరీరము పరిశుభ్రంగా ఉండాలి, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులన్నిటిని దేవుడు మారుస్తాడు. గట్టిగా చెప్పొచ్చు. మోగవాళ్ళను స్వస్థపరిచేవారు నాకు లేదు. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఏమి చేసినా మనకు లాభం ఉండాలి, ఏది చేసినా మనకు ప్రయోజనం ఉండాలి. లాభం ప్రయోజనం లేకుండా మనం ఏది చేయం. కానీ దైవభక్తి కూడా ఏమై ఉందట? లాభదాయకమైంది. ప్రతిరోజు మీరు సాధన చేస్తూ మీ పిల్లలతో సాధన చేయించండి. సాధన చేయండి అంటే ఈ రోజున వాదన చేస్తున్నారు చాలామంది. అన్నీ చేస్తాం కానీ భక్తి చేయం. కొంతమంది దేవుని పిల్లలారా, మైక్ ఇస్తే చాలు మరియమ్మకి అక్కాయిలాగా ప్రార్థన చేస్తారు దేవాలయంలో. ఇక మరియమ్మకి అక్కాయి ఆవిడ. కానీ దేవుని పిల్లలారా, ఇంటికెళ్ళి చూస్తే లూసిఫర్కు తోడుకోళ్ళం. దేవాలయంలో దేవుని పిల్లలారా, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని ఒలీవ మొక్కల్లాగా దీవించు నాయనా. ఇంటికెళ్తే మొత్తం జిల్లేడు మొక్కలే, అన్ని జిల్లేడు మొక్కలే టీవీ ముందే కూర్చుంటాయి అన్నీ. ఎవరో అమ్మ పక్కపక్క నవ్వుతుంది పాపం. ఏ కుటుంబాన్ని చూసి ఉంటుందా లేకపోతే ఆవిడ కుటుంబమేనేమో. దేవుని పిల్లరా, కొంతమంది అయితే ఏం చేస్తారో తెలుసా? అమ్మ ప్రార్థనలో కూర్చోగానే ఒకడేమో సెల్ ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతాడు, ఒకడేమో టీవీ పెడతాడు. అమ్మ ముందు గట్టిగానే మాట్లాడుద్ది, రే టీవీ కట్టే అంటుంది. ఈలోపు కొడుకు అంటాడు, కడతాం కుదరదో, నేను చూడాలి, అయితే సౌండ్ తగ్గించు అంటది. చదవకపోతే తిట్టావు, స్కూల్కి వెళ్ళకపోతే కొట్టావు, ఏ చేతితో తినాలో నేర్పావు, ఇంటికి వచ్చిన బంధువు ఏ వరుస అవుతాడో అన్నీ చెప్పావు. కానీ నీ పిల్లలకి ఏమి నేర్పలేదు. చెప్పండి అమ్మా. 3 రూపాయల దగ్గర నుండి 30 రూపాయల వరకు పనిచేశాను అయ్యగారు, 30 రూపాయల్లో సర్దుకుని బతికారు, 300 జీతం వచ్చింది. అంతా మీరు చేసిన ప్రార్థన దేవుడు దీవించాడు. 300 నుంచి 3000కి వెళ్ళాను. ఈ రోజు నా కొడుకు 30,000 సంపాదిస్తున్నాడు, మంచిదే. కానీ ఆ 30,000 సంపాదించే నీ కొడుకు నీ కూతురు 3 నిమిషాలైనా దేవుడి సన్నిధిలో మోకరిస్తారా? ఈ ప్రశ్న ఈ రాత్రి ఇక్కడ నువ్వు వేసుకుని వెళ్ళు. పాస్టర్ గారికి సమాధానం చెప్పబోయినా పర్లేదు, కానీ నీ అంతరంగానికి నువ్వు సమాధానం చెప్పుకు తీరాలి. అది ఎప్పటి జీవం విషయంలోనూ రాబోయే 30,000 సంపాదించడం గొప్ప, 3 నిమిషాలు దేవాలయంలో మోకరించడం గొప్ప అంటే నేనేమంటానో తెలుసా? వాడు 3 నిమిషాలైన దేవుడి సన్నిధిని ఏం చేయాలి? మోకరించాలి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు, గొప్ప గొప్పవారు మందిరానికి రావాలి. నేనంటాను, గొప్ప గొప్పవారు మందిరానికి వస్తే మందిరానికి అలంకారం కాదు. నీతిమంతుడు వస్తే, భక్తిపరుడు వస్తే, ప్రార్థనాపరుడు వస్తే, వాక్యం కలిగిన వాడు వస్తే, కుటుంబ ప్రార్థన చేసేవాడు రోజు దేవుని పిల్లారా, వాడు వేసుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా వాడిలో నీతి ఉంది, వాడిలో భక్తి ఉంది, వాడిలో యథార్థత ఉంది. ప్రతిదినము వాడు ప్రార్థన చేస్తాడు. వాడు దేవుని మందిరానికి అలంకారం అంటాడు. ఒక ఎంఆర్ఓ వస్తే అలంకారం అని నేను చెప్పను. అలాగని రావద్దా పాస్టర్ గారు? రావాలి. కానీ మనం ఎంఆర్ఓ వస్తే లేచెళ్తాం, కానీ ప్రార్థనాపరుడు వస్తే లేచెళ్ళంగా మాట్లాడట్లేదు. దరిక దేవుని పిల్లరా, ఆంధ్ర మినిస్టర్ గారు జోగి రమేష్ గారు వచ్చాడు ఓ రోజు నా చర్చికి. అలా మిస్సెస్ గారు నా చర్చి బిలేవరే.
వాక్యం చెబుతున్నాను, మినిస్టర్ గారు వచ్చారని చెప్పు అన్నాడు. ఆల్రెడీ ఇక్కడ పిఎంని మించిన ఆయన ఉన్నాడు, ముగిత్తం కుదరదు, కూర్చోమని చెప్పమన్నా. దేవుడికే మహిమ కలుగును గాక. వెళ్ళిపోయాడు వెనక్కి తిరిగి. ఎవడి మీద వెలుగుతాడు? కనుక దేవుడు అనుగ్రహించిన అమ్మ, ఈ పక్కన అందరూ పాశ్రమలా, మీ అందరికీ వందనాలమ్మ. మీరు శుభ్రంగా ఉండాలి, లేకపోతే 62, 22, 22, 32, 72 ఎవడూ పనికిరాడు మీ ముందు. మర్చిపోయిన తల్లి ఏమనుకో బాగుండి తిరగలేదని. కనుక ఇప్పుడు దేవుని పిల్లారా, మనం ఎంత కింగ్లమైనా ఏముండదు నాన్న. అది పాస్టర్ గారికి ఊపు ఉత్సాహం వచ్చి ఇట్లాగే స్టేజ్ మీద నిలబడి రేపు మరి అందరికీ ఫలమా వేద్దాం అన్నాడట. ఏలో పాస్టర్ గారి పక్క నుండి పాస్టర్ గారిని అందరు నాయంగా చూస్తున్నారా? నాయంగా చూడండి. దేవుని పిల్లల పాస్టర్ గారు ఒక్కసారి ఆ పాస్టర్ గారిని చూసి అందంట, అంటే నువ్వు వాగ్దానం ఇచ్చేస్తున్నావు, ఓసారి పక్కకి రాని. దేవుని పిల్లారా, పాట పాడుతూ ఉండండి, మరి ఇప్పుడే మాట్లాడొస్తా అని పక్కకి వెళ్ళి, మరి ప్రభు కృపను బట్టి మనం అనుకున్న వనరులు లేవు కనుక రేపు ఉప్మాతో సరిపెట్టుకుందాం అన్నాడట. అంత ఉంటుంది ఆ తిప్పుల్లో. నేను బాబానే, బాబా అంటే భార్య బాధితుడని. అది కనుక దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి అలాగనే మిమ్మల్ని ఏం అంటలేదు తల్లి. కనుక వేవేలకు మీరు తల్లులగుదురుగాక. దేవుడికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరణాత మంచిది. దేవుని పిల్లలారా, అన్నీ పెరుగుతున్నాయి కానీ దైవభక్తి పెరగడలా. అన్నిటికీ రేట్లు పెరిగినాయి. దేవుని పిల్లలారా, అన్నీ పెరిగినాయి కానీ ఏం పెరగట్లేదు? చెప్పట్లేదు మీరు. భక్తి సమయం పెరగట్లా. మా సంఘంలో ఒక ఆవిడ పెరగాలి 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 అన్నీ పెరిగినాయి. అన్నిటితో పాటు గుండె కూడా పెరిగింది. అనయ్య గుండె పెరిగింది అన్నారు. అనయ్య అంది. మంచిదేగమ్మా, అన్నీ పెరిగినాయి, దాంతోపాటు ఇది కూడా పెరగకూడదంట అనయ్య అంటుంది. కనుక జాగ్రత్త. పిల్లలు పెరగాలని, జీతాలు పెరగాలని మంచిదే. శరీర సంబంధమైన వాటిని దేవుని పిల్లల లక్ష్య పెడుతూ ఆత్మ సంబంధమైన వాటిని మీరు దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఈ శరీర సంబంధమైన వాటిల్లోనే పడిపోయి ఆత్మ సంబంధమైన వాటిని మీరే దేవుని పిల్లలు అశ్రద్ధ చేయొద్దు. అది మీరున్నా లేకపోయినా, నిన్ను అందరూ విడిచిపెట్టేసినా, దేవుని పిల్లలు నీ బలము నిన్ను వదిలేయచ్చు, నీ జ్ఞానము నిన్ను వదిలేయచ్చు, నీ ధనము నిన్ను వదిలేయచ్చు, ఏమీ లేదని నీ స్నేహితులు దేవుని పిల్లలు నీకు సమస్యగా మారిపోవచ్చు. కానీ అన్నీ కలిగి అన్నీ విడిచిపెట్టేసిన యోబు దైవభక్తిని విడిచిపెట్టినందున మరలా రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపరుద్దాం. అందుకే నన్ను అందరూ అన్ని విడిచినా ఎన్నడూ విడువనట్టు యేసు కావాలి అని మంగమూరి దేవదేవులు దేవదాసయ్య గారు పాటలో పాడారు. అందరూ విడిచిపెట్టేసిన. అందుకే దేవుని పిల్లలారా, దైవభక్తి ముసలమ్మ ముచ్చట్లను మీరు చెప్పుకోవద్దు, అపవిత్రమైన మాటలు మాట్లాడొద్దు. దైవభక్తి నీకేమిస్తుంది? శక్తినిస్తుంది. ఏమిస్తుందమ్మా? రైట్, మంచిది. దేవుని పిల్లలారా, బైబిల్ మిషన్లో ఒక మంచి ప్రార్థనా పరుడిగా దేవుని పిల్లలు ఈ ప్రాంతంలో భక్తి కలిగిన దైవజనుడిగా సుమారు ఇంచుమించు 30 సంవత్సరాలు పైబడితల సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రార్థనాపరుడిగా జీవిస్తున్న దేవుని పిల్లల రెవరెండ్ విశ్వాసరావయ్య గారిని బట్టి ఈ బైబిల్ మిషను దేవుని పిల్లలు ఈ ప్రాంతములలో ఈ రోజున ఒక బలమైనటువంటి సంఘములుగా, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సంఘముగా దేవుని పిల్లల సంఘ బిడ్డలు రావడమే కాదు, ఎంతమంది ఫెలోషిప్ దైవ సేవకులందరూ దేవుని పిల్లలు మీకు సంఘ కాపురులుగా ఉండటం మనకు అందరికీ ఆశీర్వాదకరం. గట్టిగా వారి కొరకు చప్పట్లు కొడదాం. దేవుని పిల్లలారా, దైవ భక్తి అన్ని విషయముల్లో మనకు మేలు చేస్తుంది. భక్తిహీనుల దీపం ఏమైపోద్ది? భక్తి పరుల దీపం మాట్లాడలేదు మీరు. హోరు గాలైనా, గాలి తుఫానైనా, దేవుని పిల్లది జడివానైనా అది ఆరనే. అంటే భక్తిని దేంతో పోల్చారు? దీపముతో పోల్చారు. దైవజనుడే నిన్ను గొలిచెద రావయ్య అనే కీర్తన ఒకటి పట్టి దానిలో అంటారు, భక్తి పుష్పములు వచ్చే నిన్ను భజించి పూజిస్తాను అన్నారు. అంటే భక్తి కూడా ఎలాంటిది? పుష్పము లాంటిది. అది పరిమళమును ఇస్తుంది, అది ఆకర్షణ ఇస్తుంది, అది సువాసనను ఇస్తుంది. అలాగే భక్తి చేసేవారి కుటుంబాలు, భక్తి చేసేవారి జీవితాలు, భక్తి చేసేవారి యొక్క బ్రతుకులు వర్ధిల్లుతాయి. అందుకని మీరేం చేయండి? మాట్లాడలేదు మీరు. మీ ఇంటిలో రాత్రి 8 అయితే 9 అయితే సియోను గీతములు వినబడును గాక. వినబడాలి, టీవీ సౌండ్లు కాదు. దేవుని పిల్లారా, ధారావాహిక సీరియల్స్ కాదు వినబడాల్సింది.
మూగుడు మొహం వేసుకున్న మొగల రేకులు చూస్తాం కాదు అని చెప్పాలన్నది, కానీ చెప్పకూడదు, టైం అయిపోతుంది. మరి జాయింట్లు ఊడిపోతాయి 7 పాయింట్లు చెబితే. ఏం తీసుకుంటావని అడిగాడు ఒక ఆయన నన్ను. 2 గంటలు టైం తీసుకుంటానని చెప్పా. అది గనుక ప్రియమైన పిల్లలు ఏం తింటారండి పోనీ అదన్నా చెప్పండి అన్నాడు. వచ్చిన భక్తులు మెదళ్ళు తింటారని చెప్పా. నాకు ఆ ఫుడ్ ఇష్టం బాగా. గనుక ప్రియమైన పిల్లలారా జాగ్రత్తగా మీరు వినండి. ప్రభు వైపు చూస్తూ మీ హృదయాలను దేవుని స్వాధీనములో ఉంచి మీరు వినగలిగితే 2 మాటలు మీరు చదువుకోండి, సేవకులకైనా ఉపయోగపడతాయి. సమూయేలు మొదటి గ్రంథం 26-21లో, అలాగనే తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-8 వచనాలు. ఈ 2 కూడా నేను చెప్పి 7 మాటలు త్వరగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏంటా 2 మాటలు అంటే, ఇశ్రాయేలీయులకు రాజును చేశాడు సౌలుని దేవుడు. నా వైపు చూడండి అమ్మ, మీరు చదవక్కర్లేదు, నేను చెప్పేస్తాను. ప్రియమైన పిల్లలారా, మందసాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలు దగ్గర పెట్టి దేవునికి లోబడి పరిపాలన చేయవలసిన సౌలు, ప్రియమైన పిల్లలారా, 40 సంవత్సరాలు ఎవరిని తరుముతున్నాడు? దావీదును తరమడమే పనిగా పెట్టుకున్నాడు. ఒకవేళ దేవుడు మనకు 70-80 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తే 70-80 తర్వాత అడుగు మీద కూర్చునో మంచం మీద కూర్చునో మనందరం కూడా మన మనవళ్ళకో మన మనవరాలకో ప్రియమైన పిల్లల ముది మనవళ్ళకో, అయ్యా నేను పలానా సేవకుడి దగ్గరికి వెళ్ళాను, పలానా సంఘం దగ్గరికి వెళ్ళాను, వెళ్ళేటప్పుడు నేను పాపంతో వెళ్ళాను, శాపంతో వెళ్ళాను, రోగంతో వెళ్ళాను, రుణాలతో వెళ్ళాను, కానీ వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను బహుగా దీవించాడు, ఇప్పుడు దీవెన పొందిన ఆ మాటలే నేను మీకు చెప్తున్నానురా అని 70-80 సంవత్సరాల తర్వాత నువ్వు ఆ సంఘములో నుంచి తీసుకున్న ఆశీర్వాదాలు చెప్తావా? లేకపోతే సౌల్లాగా నేను పాపము చేశాను, తప్పు చేశాను, పొరపాటు చేశాను, దావీదా నాయనా నిన్ను చంపడానికి నా ప్రాణము నీకు ప్రియముగా ఉన్న ఎడల నన్ను కూడా చంపే అని ఇలాంటి విషయాలు చెప్తారా? ఏ విషయాలు చెప్తావు నువ్వు రేపొద్దున? మీ పిల్లలకు మంచి సాక్ష్యం చెప్పొద్దు. మాట్లాడలేదు మీరు ఎవరనో. మీరు అంటే మీ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానమ్మా, ఉండను, నాకు ట్రైన్ టైం అయిపోయింది. గనుక ప్రియదేవుని పిల్లలారా, దేవాది దేవుణ్ణి బట్టి మీరు చదువుకోండి. తర్వాత ఇదే పాత నిబంధన సౌలు ఇలా మాట్లాడాడు. కొత్త నిబంధనలో తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4-6-8 వచనాల్లో సౌలు పౌలుగా మరి అంటాడు. చదువుతారా? నేనిప్పుడే పానార్పణముగా నేను వెడలిపోయే కాలం వచ్చింది. నేను మంచి పోరాటము, ఇదిగో ప్రియదేవుని పిల్లలారా, మంచి పోరాటం పోరాడాను, నా పరుగేమో కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట పరలోకమందు నాకు నీతి కిరీటం. ప్రియదేవుని పిల్లలారా, ఈ మాటలు మీ మనవరాలతో చెప్తారా? ఆ సౌల్లాగా చెప్తారా? ఈ పౌల్లాగా చెప్తారా? ఒక్కసారి మీరే ఆలోచన చేసుకోండి. శరీర సంబంధమైన వాటికి పరిగెత్తి సౌలు రాజ్యాన్ని, రాజరికాన్ని, కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. అదే స్వభావం మేకాలు అనబడే తన కూతురుకొచ్చి గొడ్రాలుగా మిగిలిపోయింది. కానీ సౌలు పౌలుగా మారి ఈ లోకమంతా కౌలుకు తీసుకొని ప్రియదేవుని పిల్లలారా ఉన్నతమైనటువంటి పిలుపు కొరకు పరిగెత్తాడట. భూమిని, ఇంటిని, ఐశ్వర్యాన్ని, శరీరాన్ని కాదు అతను కాపాడుకున్నది. ఏం కాపాడుకున్నాడట? విశ్వాసమును కాపాడుకున్నాడట. ఏం కాపాడుకున్నాడు? మీరందరూ ఏం కాపాడుకోవాలి? భక్తిని కాపాడుకోండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, వరాన్ని కాపాడుకోండి. అది ఇప్పటికీ, ఎప్పటికీ, ఎన్నటికీ. ప్రియదేవుని పిల్లలారా, నీ దగ్గర నుంచి ఏ దొంగిలించలేదు. ఒక 2 చెప్తా. చాలా ఉన్నాయి కానీ ఒక 2 చెప్తాను. నువ్వు నేర్చుకున్న విద్య, నువ్వు చేసే భక్తి నీ దగ్గర నుంచి ఎవడు దొంగిలించలేడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవడు దొంగిలించలేడు. ఒక ఆయన అన్నాడు, నిన్ను తొక్కేస్తా అన్నాడు. మరీ మంచిది, నువ్వెంత తొక్కితే అంత లెగుతాం. బడాయి భక్తి వద్దు, మనుషులకు కనబడవలనొద్దు. రాత్రి ఇస్సాకయ్య గారు మీకు గుర్తు చేశారు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వాడికి ప్రియదేవుని పిల్లలు ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి. భక్తిగా బ్రతకొచ్చు కానీ సద్భక్తితో బ్రతకాలి. సరే, 7 మాటలని చెప్పాను, మిమ్మల్ని ఆశ పెట్టాను కదా. ప్రియదేవుని పిల్లలారా, ఆ ఆశకు తగ్గ కొన్ని మాటలు చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 41వ వచనం చివరి లైన్ చదవండి, లేకపోతే నేనే చదివేస్తాను. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 6:41 చివరి లైను.
రక్షణ ధరించుకుందరు కాగా నీ భక్తులు నీ మేలును బట్టి మంచిది. భక్తి ఏం చేస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది. భక్తి మేలు చేస్తుంది. భక్తి కీడు నుండి తప్పిస్తుంది. భక్తి మనకు బహుమానాలు ఇస్తుంది. భక్తి మనకు ఇహ పరలోక ఫలాలను మనకు అందిస్తుంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. ఖాళీగా ఏం కూర్చోక్కర్లేదు. దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి దేవుని మీద భక్తి పెరిగే కొద్దీ నీలో దేవుని పిల్లల స్వార్థం తగ్గిపోతూ వస్తుంది. మానవ కోరికలు నీలో అంతరించిపోతూ వస్తాయి. అందుకనే దైవ భక్తి దేవుని పిల్లలు ఇప్పటికీ ఎప్పటికీ అది ప్రయోజనకరమైన భక్తిగా ఉండును. దేవుడికే మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. చాలా అనుభవాలు చెప్పాలి, కానీ నేను వాటన్నిటిని వివరించలేని ఈ సమయంలో గనుక 6:23 చివరి లైన్ చదవండి అమ్మా. చివరి లైన్ దాంట్లో కూడా దానియేలు గ్రంథం. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున మంచిది, భక్తి పరులకు ఏ హాని కలగదు. ఇది మొదటి ప్రయోజనం. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, నేను త్వరగా 5 నిమిషాలే. భక్తి పరులకు ఏ హాని మాట్లాడలేదు. మీరు నమ్ముతున్నారా? సాతాను బంధకముల నుండైనా, మరణ ఆపదల నుండైనా, శత్రు భయముల నుండైనా నిన్ను రక్షించేదేది భక్తే. దేవుని పిల్లలారా, ఎదుట నిలబడిన వాడు ఎంత బలవంతుడైనా నువ్వు చేస్తున్న భక్తికి శక్తి ఉన్నది కనుక ఇక్కడ కూర్చున్న ఏ వ్యక్తికి కానీ నిలబడిన నా దగ్గర నుండి మీ వరకు ఎవరికి ఏ శక్తి లేదు, కానీ భక్తికి శక్తి ఉంది. ఆ భక్తి ఏ వ్యక్తి చేస్తాడో ఆ వ్యక్తిలోనికి ఆ భక్తిలో ఉన్న శక్తి వస్తుంది. శక్తి కలిగిన కార్యాలు దేవుడు చేయిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దానియేలు ఒక్కడే 70 సంవత్సరాల చెర బబులోను దేశములో దేవుని పిల్లల బానిస పిల్లవాడు, నో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. దేవుని పిల్లల బలము లేదు, బలగము లేదు. తన ప్రక్కనున్న స్నేహితులు కూడా శత్రువులుగా మారిన స్థితి. అప్పటికి 10 దినాలు ఉపవాసం ఉన్నాడు. దేవుని పిల్లల బలహీనుడు అనుకున్నారు. కానీ దేవుని పిల్లల 6వ అధ్యాయం 10వ వచనములో మాట్లాడుతాడు కదా, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలిసినను అతడు అనుదినము ముమ్మారు యెరూషలేము తట్టు తిరిగి ఏం చేశాడట? ఏం చేశాడు? మోకాళ్ళును ఏం చేశాడు? ఎంతమందికి మోకరించే ప్రార్థన అలవాటు ఉంది? ప్రియమైన పిల్లలారా, మీ మోకాళ్ళు నలిపెక్కితే మీ ముఖాలు తొలిపెక్కుతాయి. సాతాను కన్ను ప్రియమైన పిల్లల పొగలాగా, సాతాను కంటికి ప్రియమైన పిల్లల పొగలాగా, సాతాను పంటికి పులుపులాగా మీరు తయారవుతారు. అందుకని మోకాళ్ళ కిందే మోక్ష భాగ్యం ఉన్నదని మీరు నమ్మాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున చాలా మంది మోకరించి ప్రార్థన చేయడం లేదు. దానియేలు దేవుని పిల్లల మోకరించి ఏం చేశాడట? ముమ్మారు. మనకి 30 ఎకరాలు లేదు, 3 ఎకరాలు లేదు, 3 కుంట్ల పొలం లేదు. ముప్పొద్దులా తిని దేవుని పిల్లల మంచానికి అడ్డంగా పడుకుంటాం, కానీ 3 సార్లు ప్రార్థన చేయమంటే మూలగడం. కనుక దేవుని పిల్లలారా, జాగ్రత్త. ఒకటి, భక్తి పరులకు ఏముండదు, ఏ హాని. దానియేలు భక్తి దానియేలును కాపాడిందా లేదా? దానియేలు భక్తి బబులోను దేశంలో దానియేలు గొప్పవాడి చేసిందా లేదా? దేవునికి మహిమ తెచ్చిందా లేదా? అందుకే ఇప్పటికీ ఎప్పటికీ కొన్ని సంవత్సరాల నుండి దానియేలు గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎప్పటికీ దానియేలు మన జీవితంలో భూమి ఉన్నంత కాలం మిగిలిపోయి ఉంటాడు. దేవునికి స్తోత్రం. భక్తి పరులకి ఏ హాని ఉండదు. సరే, ముగించేద్దాం. దావీదు 34వ కీర్తన 9 రెండవ మాట. 34:9 యెహోవా భక్తులారా ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ కొదువ ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలారా, భక్తి పరులకు ఉన్నదంతా ఇవ్వాలని దేవుడు చూస్తున్నాడు. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, బైబిల్ మిషన్ అనే బీరువాలో నేను అన్ని పెట్టాను అబ్బాయి, ప్రార్థన అనే తాళపు చెవితో మీరు దాన్ని తీసి వాడుకోవడమే. దేవుడు నీ చేతికిచ్చిన బీరువా ఏంటో తెలుసా? బైబిలే. ఆ బైబిల్లో ఉన్నవన్నీ ప్రార్థన అనే తాళపు చెవితో, విశ్వాసం అనే తాళపు చెవితో నీవు దాన్ని ఓపెన్ చేసి ఆ బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ తీసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ కొదువుకు కారణం, నీ కొరతకు కారణం భక్తి లేకపోవడమే. భక్తి పరులకు ఏముండదు, ఏ కొదువా ఉండదు. దేవుని పిల్లలారా, సరే మంచిది. అలజడి రేగుతుంది కనుక యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యమును పుట్టింపదా. చాలు, నీ భక్తి నీకేమిస్తుంది? ధైర్యం ఇస్తుంది.
దానియేలు నీ ధైర్యం ఏంటి? ఏలియా నీ ధైర్యం ఏమిటి? మోషే నీ ధైర్యం ఏమిటి అని అడిగితే, ప్రియమైన పిల్లలారా, దేవాది దేవుడు చెప్తున్న మాట, నీ భక్తి నీకేమిస్తుంది చెప్పాలి మీరు? ధైర్యం. నెహెమ్యా ఒక్కడివి ఈ ప్రాకారం ఎలా కట్టగలవు? ప్రియమైన పిల్లలారా, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా, ప్రియమైన పిల్లలారా, అతడు కొన్ని దినములు దేవుని దగ్గర కూర్చొని ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన బలము చేత అతడు ధైర్యంగా ఏం కట్టేశాడు? ప్రాకారాన్ని కట్టేశాడు. దేవుడికే మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైన పిల్లలారా, అందుకే చెప్తున్నాను, నీ భక్తి నీకేమిస్తుంది? ధైర్యం ఇస్తుంది. నీ శ్రమలో, నీ శోధనలో, నీ ఇంటిలో హఠాన్ మరణం ఏమైనా జరిగిందా? ఆకస్మికమైన అపాయాలు ఏమైనా జరిగాయా? నువ్వు భక్తి చేస్తే అటువంటి పరిస్థితుల్లో కూడా నీ భక్తి నీకేమిస్తుంది? ధైర్యం. ఎవరు ఇవ్వలేరది. మానవుడిచ్చే ధైర్యం కాదు, ధనం ఇచ్చే ధైర్యం కాదు, ఉద్యోగం ఇచ్చే ధైర్యం కాదు, నీ ఇంటి పేరుటోళ్ళు ఇచ్చే ధైర్యం కాదు, నీ ఊరోళ్ళు ఇచ్చే ధైర్యం కాదు. అది పరలోకమందున్న దేవుడు నీకు ఇచ్చే ధైర్యం. అది హల్లెలూయా. గనుక ప్రియమైన పిల్లలారా, తర్వాత మాట చూద్దాం. ప్రియమైన పిల్లలారా, నేను ముగిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాల్లో, నీ భక్తి నీకు పరిశుద్ధతనిచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ భక్తి నీకేమిస్తుంది చెప్పాలి మీరు? మంచిది ప్రియమైన పిల్లలారా, మనందరం భక్తిని బట్టి ఎలా ఉంటాం? పరిశుద్ధంగా ఉంటాం. భక్తి లేనోడు ఎలా ఉండలేడు చెప్పాలి మీరు? పరిశుద్ధంగా ఉండలేడు. శోధన ఎదురు కానంతసేపు అందరూ పరిశుద్ధులే. శోధన ఎదురైతే పరిశుద్ధుడు ఎవడో పాప ఎవడో తేలుతుంది. నేను ఒక మాట చెప్పనా, మీరు నవ్వుకుంటారేమో కానీ, పోపైనా పాస్టర్ గారైనా పాపం చేస్తే పాతాళానికి వెళ్ళాల్సిందే. దేవుడికి స్తోత్రం. పాపం ఎవరిని వదలదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో మాట్లాడలేదు మీరు. పెద్ద వాడ 4 చిల్లులు ఎట్టావు ఏమవుద్ది? దైవజనులు దేవదాసాయి గారు చెప్తూ అన్నారు, పెద్ద కుండ ఓ చిన్న చిల్లు పెట్టావు, కుండలో ఉన్న నీళ్ళన్నీ ఏమవుతాయి? నేను ఎంత పెద్ద సేవకుడినైనా, నువ్వెంత గొప్ప విశ్వాసివైనా, చిన్న చిన్న తప్పులు మనలో ఉన్న భక్తిని బయటకు పోజేస్తాయి. కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి అంటే యోసేపులాగా మీరు చదువుకోండి. ఆదికాండం 39:9, నేను దేవుని దృష్టికి పాపము చేయను అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైన పిల్లలారా, పాపము చేస్తే నాతో నువ్వు ఏకీభవిస్తే ఈ గృహానికి నువ్వేమై ఉంటావు? అధికారి అయిపోతావని చెప్పింది. కానీ ప్రియమైన పిల్లలారా, ఆమె మాటకు లోబడక దేవుని మాటకు లోబడ్డాడు. పరిశుద్ధతను చూసిన దేవుడు ఐగుప్తి దేశానికే రాజును చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆవిడికి లోబడితే ఆ గృహానికే పరిమితం. కానీ దేవుడికి లోబడ్డాడు, తన పరిశుద్ధతను సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఒంటరి వాడు, అన్నం లేరు, అమ్మా నాన్న లేరు, భాష రాదు, బ్రతికెలాగో తెలియదు. ప్రియమైన పిల్లల బలిపీఠం లేదు, ఆరాధన లేదు, దేవుని భయం లేదు, పాప భీతి లేదు. ఆ ఐగుప్తు దేశంలో ప్రియమైన పిల్లల పాపం పరాకాష్ఠకు చేరింది. అలాంటి వారి మధ్యలో పాపమును జయించి జైలు కన్నా వెళ్ళాడు. కానీ ప్రియమైన పిల్లల తన పరిశుద్ధతను మాత్రం తాకట్టు పెట్టలేదు యోసేపు. దేవునికి స్తోత్రం. అందుకే భక్తి ఏమిస్తుంది? పరిశుద్ధతనిస్తుంది. ఏమిస్తుంది? నీ భక్తే నీకు ప్రయోజనం. అందుకే భక్తి పరుల శ్రమను చూచి భక్తిహీనులను అనుకోవద్దు. కొంతమంది భక్తి పరులు చాలా చిన్న చూపు చూస్తారండి. దర్శనం వచ్చిందని చెప్తే ప్రియమైన పిల్లలు ఎద్దేవ ఎగతాళి చేస్తారండి. ప్రియమైన పిల్లలారా, భక్తి పరుల స్వరాలు మెల్లగా ఉంటాయి, భక్తి పరుల యొక్క చర్యలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. ప్రియమైన పిల్లలారా, వారి నడక నెమ్మదిగా ఉంటుంది కానీ వారి సేవ పరిగెత్తుంది. దేవుడికి స్తోత్రం. ఎవ్వడాపినాగదది. ఒక ఆయన అన్నాడు, నీ ధైర్యం ఏంట్రా అన్నాడు. నా భక్తే నా మోకాళ్ళ జీవితం, నా పిలిపే నా ధైర్యం. దేవుడికే మహిమ కలుగును గాక. సరే మంచిది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో మీరు చదువుకోండి. నీ భక్తి నీకు శక్తినిస్తుంది. నీ భక్తి నీకేమిస్తుంది? శక్తినిస్తుంది. 3 నిమిషాలు వినండి, చాలు, ముగిస్తాను. ప్రియమైన పిల్లారా, భక్తి గల వారందరూ శక్తిని ఆశ్రయించాలి. అందుకే నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడు. నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసిను అన్నారు ముంగమూరి దేవదాసయ్య గారు. నీ బలహీనత చూడొద్దు. సంసోన్లో బలహీనత నీకొద్దు, సంసోన్లో ఉన్న బలాన్ని చూడు. దావీదులో బలహీనత నీకొద్దు, దావీదులో ఉన్న బలం వైపు చూడు. సేవకుల్లో బలహీనతలు ఎతకొద్దు. ప్రియమైన పిల్లలారా, ఏ మురికి గుంటలో ఎవడు దేవినా ఏదో ఒకటి దొరుకుద్ది. అలాగే ప్రతి మనిషిలో నువ్వు ఏదో ఒక తప్పు దొరుకుద్ది.
అలాగని తప్పులుంచు వారు తండోపు తండాలు తమ తప్పులు ఎరగరు అని సామెత ఉంది. బలహీనతల వైపు చూడొద్దు, దయచేసి దేవుని బలం వైపు చూడు. నీ భక్తి నీకేమిస్తుందండి? శక్తిని ఇస్తుంది. ప్రియమైన పిల్లలారా, ఇంటికెళ్ళాక చదువుకుంటారని చెప్పొస్తున్నా, లేకపోతే ప్రియమైన పిల్లలారా లైవ్లో ఉంటుంది, తర్వాత మీరు అన్నిటిని కూడా రాసుకోవచ్చు. దినవృత్తాంతమైన 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో ప్రియమైన పిల్లలారా చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే, యెహోషాపాతు మీదకి 3 శత్రు రాజ్యాలు దండెత్తి వచ్చినప్పుడు ఆయన అంటాడు, అయ్యా మాకు శక్తి చాలదు అని ప్రార్థన చేస్తే శక్తికి మించిన కార్యం యెహోషాపాతుకు దేవుడు చేశాడు. ప్రియమైన పిల్లలారా, ఇదంతా శక్తికి మించిన కార్యమే. ఇదంతా ఎలా జరిగిందో తెలుసా? ప్రియమైన పిల్లలారా, దేవుడు అనుగ్రహించిన ప్రపంచ ప్రార్థనా పరుడైన ప్రియమైన పిల్లల అస్కలిత నిష్కలంక బ్రహ్మచారి అయిన ముంగమూరి దేవదాసయ్య గారు ఒక్కడిగా ప్రారంభించిన బైబిల్ మిషన్లో ప్రార్థన చేసి ఆ ఫలితాలను పొందుకున్న వారు ఇలాంటి విశ్వాసరావయ్య గారు లాంటి ఎందరో ఉన్నారు బైబిల్ మిషన్లో. దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకే చెప్తున్నా, ప్రియమైన పిల్లలారా, రూపాయి లేదు. ప్రియమైన పిల్లలారా, ఆకలేస్తే అమెరికా వైపు కాదు ఆకాశం వైపు చూడండి అని బైబిల్ మిషన్ వారికి నేర్పారు. ప్రియమైన పిల్లలారా, నేను డిగ్రీ చదువుకుని ప్రియమైన పిల్లలు స్టేట్ వాలీబాల్కి సెలెక్ట్ అయ్యి ప్రియమైన పిల్లలారా దేవుడు పిలిస్తే ఈ సేవలోకి వచ్చాను. ప్రియమైన పిల్లలు, నాకు ₹1,00,00,000 నువ్వు ముందెట్టినా నేను జీతం తీసుకోను. నా విశ్వాసం ఇచ్చే ₹10 కూడా వదలను. దేవుడికే మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి, ప్రభువిచ్చిన గొప్ప ధన్యత, తలకిందులుగా మోకరించి ప్రార్థన చేసేది మా అమ్మ. మా అమ్మకు నేను 8వ సంతానం, 6 కుంటి పిల్లల తర్వాత పుట్టాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన భాగ్యం, తినడానికి అన్నం లేక గుమ్మాల దగ్గర నిలబడిన నాకు ఈ రోజున 100,000 మందికి దేవుని పిల్లలారా కాకాని తోట దీవెన ద్వారా బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన దైవజనుడు దేవదాసయ్య గారి కన్నీటి ప్రార్థన ద్వారా 1,000 మందికి ఆహారం పెట్టగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ మిషన్ ఎందులో ఎక్కువ? భక్తికి ఎక్కువ, భోజనాలకు ఎక్కువ, మోకాళ్ళకి ఎక్కువ, సన్నిధికి ఎక్కువ, వాక్యానికి ఎక్కువ, ఎందులో తక్కువ? అందుకే ప్రియమైన పిల్లలారా, నీ భక్తి నీకేమిస్తుంది? శక్తినిస్తుంది. మీరు భక్తి చేయి, ప్రియమైన పిల్లల దైవ శక్తి నీలోకి వస్తుంది. మోషేని అన్నారు కదా, ఇది దైవ శక్తే కానీ ఇది మానవ శక్తి కాదు. ప్రియమైన పిల్లలారా, అందుకని ఏలియాకున్నది ఆత్మశక్తి, ప్రియమైన పిల్లలారా మోషేకున్నది దైవశక్తి, అలాగే దావీదుకున్నది ధ్యానశక్తి, సొలొమోనుకున్నది జ్ఞానశక్తి. అందుకే నేను అంటాను, మనందరం ఆత్మశక్తి కలిగి పని చేయాలి. మీ ప్రాంతాలన్నిటినీ బీడుబారిన భూముల్లాగా ఉన్న వాటిని దున్నండి. ప్రార్థన గదిలో మీరు పోరాడండి. బయట ప్రియమైన పిల్లల ప్రపంచాన్ని దున్ని ప్రియమైన పిల్లల 1,000 మొక్కలను పండించవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, మంచిది. 149 5వ చరణములో భక్తి పరులను ఆయన ఘనపరుచును. భక్తి పరులను ఏం చేస్తాడు ఆయన? ఎంతకాలం ఉన్న చోట ఉంటావు? ఎక్కడేసిన గొంగలి అంటే అక్కడే ఉంటావు. నువ్వున్న ఊళ్ళోనే, అప్పుల ఊపిలోనే నువ్వు చేసినట్టుగానే నీ పిల్లలు కూడా ఉండిపోవాలని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, గ్రామాలు దాటాలి, పల్లెలు దాటాలి, పట్టణాలు దాటాలి, రాష్ట్రాలే దాటాలని దేవుడు ఆలోచన ఉంది నీ కుటుంబం మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. ఐగుప్తు దేశానికి ఒంటరిగా వచ్చాడు. ఆదికాండము 41వ అధ్యాయము 38 నుండి 44 వరకు మీరు చదువుకుంటే ఫరో అంటాడు, పేరుకు మాత్రమే నేను రాజును గాని ఈ రాజ్యములో ఎవడైనా కాలు, చెయ్యి, నోరు కదపాలంటే అది యోసేపును అడిగే కదపాలి అన్నాడు. దేవుడికే మహిమ కలుగును గాక. అన్నం పెడితే అన్నం తినేసి, అంగీని తీసేసి, అవమానించేసి, అభిషేకాన్ని రద్దు చేసేసి, గోతులో వేసి 20 వెండి నాణాలకు అమ్మేస్తే ఆ అమ్మబడిన వాడే దేశాలకి ఆహారం అమ్ముతున్నాడు. ఈ రోజున గట్టిగా చప్పట్లు కూడా దేవుడిని కనపరుద్దాం కదా. దేవుని పిల్లలారా, అవును, అన్నం లేనివాడు అన్నం పంచిపెట్టేవాడిగా మార్చబడ్డాడు. యోసేపు దగ్గర సమృద్ధైన ఆహారం ఉంది. బైబిల్ మిషన్ బిడ్డల దగ్గర వాక్యాహారం ఉన్నది. ప్రియమైన పిల్లల జీవాహారం ఉన్నది. అది ఎప్పుడు లోటు ఉండదో. కూర్చున్న వారికి తక్కువ కాకుండా ఆహారం ఉంటుంది. ఇదిగో మీ దైవ యావశక్తులు చాలా మంది ఇక్కడ కూర్చున్నారు, ఫెలోషిప్ వారు. ప్రతి దైవ సేవకుడు నీకు మంచి శ్రేష్టమైన ఆహారం పెడుతున్నాడు. ఆత్మీయ ఆకలితో రా, ఆత్మీయ దాహంతో వారి దగ్గరికి రా. నిన్ను తయారు చేస్తాడు, నిన్ను సిద్ధపరుస్తాడు, నిన్ను రాజు పక్కన కూర్చోబెడతాడు. నిన్ను పేటలో ఉన్నదాన్ని తెచ్చి కోటకు రాణిని చేసేవాడు సేవకుడు మాత్రమే. ఆ సేవకుడిని ఎప్పుడు విస్మరించొద్దు దయచేసి.
అందుకే భక్తి పరులకు దేవుడు ఏమిస్తాడు? ఘనతనిస్తాడు. ఉరికొయ్యి మీద వేలాడదీద్దాం అనుకున్నాడు, మెడలోకి బంగారపు గొలుసు వచ్చింది మొర్దెకైకి. దేవుని పిల్లలారా, చంపేద్దామని జైల్లో వేశారు, యోసేపుకు బంగారపు గొలుసు మెడలోకి వచ్చింది. భక్తి పనులు కనపరిచాడా లేదా? సింహాల బోర్లు వేసి చంపేద్దామనుకున్నారు. కానీ దేవుని పిల్లారా, మీరు దానియేలు గ్రంథం 3వ అధ్యాయములో, అలాగే 4వ అధ్యాయములో, 6వ అధ్యాయములో, 9వ అధ్యాయములో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దేవుని పిల్లారా, దానియేలు దేవుని పిల్లారా బబులోను దేశమంతటి మీద ప్రధానిగా నిలబడ్డాడట. హల్లెలూయా. గణపరిచాడా లేదా? బాధలు బోధలవుతాయి, బాధలే బోధకులవుతాయి. గురువు చెప్పిన గురుతు దేవుని పిల్లలు ఎప్పటికీ నశించదు. ఒకవేళ గురువు నశించిపోతాడేమో, కానీ గురువు చెప్పిన గుర్తు పట్టుకో. ఏదో ఒక రోజున ఆ గుర్తు నీకు గురువై బోధిస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక. గురువు ఉండకపోవచ్చు. ఎన్నో చెప్పింది మా అమ్మ లేదు అనుకున్నాను నేను. దేవుని పిల్లలారా, నీకెందుకురా నేనున్నాను అందే. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఇలాంటి భక్తులు ఎదుట, ఇలాంటి దేవుని పిల్లల ఘనమైనటువంటి సేవకులు కూర్చున్న ఈ స్థలంలో నిలబడడానికి కూడా నేను అర్హుని కాదు. కానీ దేవాది దేవుడిచ్చిన కృప. లాస్ట్ది చిట్ట చివరిది అపోస్తుల కార్యముల గ్రంథం 16-14లో దైవ భక్తి కలిగిన లూదియా అని ఒక ఆమె ఉండెను. ఆమె హృదయములో దేవుని వాక్యమును అంగీకరించెను. భక్తిపరులు హృదయాలు తెరుస్తారు, భక్తిహీనులు నోరు తెరుస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చిట్ట చివరిగా వచ్చిన మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని పిల్లలారా, భక్తి కలిగిన వారు బైబిల్ తెరుస్తారు. మీకు అర్థమైందా? భక్తి కలిగిన వారు బైబిల్ చదువుతారు. బైబిల్ చదవండి, బాధలు పోతాయి. బైబిల్ చదవండి, బహుమానాలు వస్తాయి. బైబిల్ చదవండి. దేవుని పిల్లలారా, మీకు దేవుడు బలమును ఇస్తాడు. ప్రతిదినం సెల్ ఫోన్ ఓపెన్ చేయడం కాదు. ఇక నేను వాటిలోనికి వెళ్ళను. దేవుని పిల్లారా, ఆకాశవాక్యని విప్పి పట్టదాలని విస్తారమైన దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు. సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్న క్రైస్తవులారా, నోరు తెరుస్తున్నారు కానీ హృదయం తెరిచి దేవుణ్ణి ఆహ్వానించావా? నువ్వు నిజంగా నీ హృదయం అనే ఇంటిని తెరిచి ఆయన ఆహ్వానిస్తే నీతో పాటు కూర్చొని ప్రకటన గ్రంథం 3:20 ప్రకారంగా ఆయన భోజనము చేస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆయనతో కూర్చునే భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. అందుకనే చిట్ట చివరి మాట నేను చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటంటే, భక్తి బ్రతుకును బాగు చేస్తుంది, భక్తిహీనత బ్రతుకును పాడు చేస్తుంది. సామెతల గ్రంథం 11:5వ వచనం చదువుకోండి. భక్తిహీనుడు వస్తే బుద్ధిహీనుడు వస్తాడు, బుద్ధిహీనుడు వస్తే బలహీనుడు వస్తాడు, బలహీనుడు వస్తే ఘనహీనుడు వస్తాడు. బలహీనుడు ఘనహీనుడు కలిసి మన బలమైన భక్తిని పాడు చేస్తాడు. ఈసారి నిజంగా ఒక మాట అంటున్నాడు. ఈయన మాట్లాడతాం మాత్రం ఆపట్లేదు అనుకుంటున్నారు. కానీ ఓ చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. భక్తి చేసినంత కాలం దేవుని పిల్లారా, సొలొమోను ఎదుట ఎవ్వడూ నిలబడలేకపోయాడు. ఒక్క మాటే. భక్తి చేసినంత కాలం సొలొమోను ఎదుట అతిరథ మహారాజులు కూడా నిలబడలేకపోయారు. శబాదేశపు రాణి వచ్చి నేను విన్నదానికంటే చూచింది ఎక్కువని శబాష్ అని దేవుని పిల్లారా కితాబిచ్చి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే భక్తిహీనుడయ్యాడో సామాన్యుడు ఎదుట కూడా రాజైన సొలొమోను నిలబడలేకపోయాడు. అందుకే మీరేం చేయండి చెప్పాలి. మీరు భక్తి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి? 7 ప్రయోజనాలు. ఇంకా చాలా ఉన్నాయి. కానీ దేవుని పిల్లలారా, భక్తిపరులుగా బ్రతకండి, భక్తిపరులుగా మీ కుటుంబాన్ని బతికించుకోండి, భక్తిని కాపాడుకోండి. దేవుని పిల్లలారా, ఆ భక్తి అనేటువంటి వస్త్రాన్ని మీరు ఎన్నడూ కూడా పాడు చేసుకోవద్దు. అందుకని ఈ 3 దినాల మోక్ష మార్గోపదేశ సభల ద్వారా భక్తి చేస్తే ఏమొస్తుంది గారు అని అంటే, భక్తికి ముక్తి వస్తుంది. భక్తికి ఏమొస్తుంది? అది ముక్తికి ముక్తి వస్తుంది, భుక్తికి భుక్తి మాట్లాడలేదు మీరు. భుక్తి వస్తుంది, ముక్తి కూడా వస్తుంది. ఏం చేస్తే? భక్తి చేస్తే. కనుక దేవుని పిల్లల భక్తి అంటే పాటలు పాడడం, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, ఆరాధనకు వెళ్ళడం, ఉపవాసం ఉండడం, కుటుంబంలో ప్రార్థన చేసుకోవడం. గనుక దేవుని పిల్లలు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదమని మీరు చింతించవద్దు. కానీ పరలోకమందున్న తండ్రికి ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో తెలుసు. దేవుని పిల్లలారా, జాగ్రత్త. రాజ్యమును నీతిని మొదలు వెతకండి. ఆ పై 3 కింద 2 5 దొరుకుతాయి. ఒకవేళ పై 3 ఎతికేవనుకోండి, ఆ 3 ఈ 2 5 పోతాయి. అందుకే మీ అందరికీ చెప్తున్నాను,
రాజ్యాన్ని నీతిని వెతకండి. హల్లెలూయా. మరణాత, గట్టిగా చెప్తారా? మరణాత, మరణాత. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యం నా తలరాతను మార్చింది ఆ మరణాతే. అందుకే మీకు అన్నిసార్లు చెప్పించాను. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యములో భక్తి వలన కలిగే ప్రయోజనాలు మీ ముందుంచాను. అందుకనే ఆ భక్తి సింహాల నోళ్లు మూయించింది. సింహంలాగా గర్జించేవారు ఎవరైనా ఉన్నారా? మీరు అరవద్దు. ప్రియదేవుని పిల్లారా, నువ్వేం చేయొద్దు, భక్తి చేయండి. ప్రియదేవుని పిల్లారా, సింహం లాంటి నోళ్లను మూయించగలిగే శక్తి దేనికుంది? భక్తికి ఉంది. ఇక్కడ కూర్చున్న వారందరూ మాట్లాడుతున్న ఆడవాళ్ళారా, మీ అత్తగారు మిమ్మల్ని బాగా వేధిస్తుందా? సింహం అయిపోయిందా? అయితే ఆవిడ మీద బాగా భక్తి చెయ్యి. అత్తగారు, మీ కోడల గారే నీకు సింహమై కూర్చుందా? అయితే నువ్వు అరవబాక, అరుగు మీద కూర్చుని ఆళ్ళకి చెప్పమాక. దేవుని సన్నిధి గదిలోకి వెళ్ళి మోకరించి నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని పిల్లలారా చెప్పండి, మాట్లాడలేదు మీరేమినో, మీ కోడలు కూడా సాధువైన గొర్రె పిల్లగా దేవుడు మారుస్తాడు. దేవుడికే మహిమ కలుగును గాక. ఒక 2 మాటలు నేను చెప్పాలని ఆశిస్తున్నాను. అయ్యగారు నుంచున్నారు, దయచేసి ఏమనుకోవద్దు, కానీ మీ అందరిని అడుగుతాను. దేవుని పిల్లలారా, దానియేలు భక్తి చేశాడా? మాట్లాడలేదు. చేశాడు. ఇప్పుడు భక్తి చేస్తే సింహాల నోరులు ఏమైనాయి? మూయబడ్డాయి. సింహానికి శరీరం ఉందా? ఉంది. ప్రాణం ఉంది. ఆత్మ లేదు. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. భక్తి గలవాడేనా? మంచిది. ఆకాశం తెరవబడింది, ఆకాశం మూయబడింది. అవునా? అగ్ని కురిసింది, వర్షం కురిసింది, వర్షం ఆగింది. సరే, మంచిది. అగ్నిలాగా బ్రతికాడు కనుక అగ్ని రథాలు వచ్చి తీసుకెళ్ళిపోయినాయి. బాగానే ఉంది. ఇప్పుడు ఆకాశానికి ప్రియదేవుని పిల్లలారా చెప్పండి, ప్రాణం ఉందా? లేదు. శరీరం ఉందా? లేదు. ఆత్మ ఉందా? లేదు. ఈ 3 లేని ఆ ఆకాశం దేనికి లోబడింది? చెప్పాలి మీరు. అదిగో మీరు అందరూ చెప్తారని కిందకు వచ్చి అడిగా. ఏలియా చేసిన దైవ భక్తికి మెచ్చిన దేవుడు ప్రియదేవుని పిల్లలారా దాన్ని లోబడేటట్టుగా చేశాడు. ఇప్పుడు భక్తికి శక్తి ఉందా లేదా? మాట్లాడలేదు. ప్రియదేవుని పిల్లలారా, మృగం దానియేలు భక్తికి నోరు మూసిందా లేదా? మాట్లాడలేదు. మరి ఆత్మ ఉంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది. మనం దేవుడికి లోబడుతున్నామా? మాట్లాడలేదు. లోబడే వారందరూ ధన్యులు. ఆమేన్. ఈ రోజు నుంచి మేము దైవ భక్తి చేస్తాం, సన్నిధి చేస్తాం, మోకరిస్తాం. దానియేలు లాంటి వారు లేపబడాలి, ఏలియా లాంటి వారు లేపబడాలని మీరందరూ కూడా ఈ ప్రాంతమందు మీ గృహాలకు వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. దేవుడు ఆ భక్తి యొక్క శక్తిని మీకు కూడా ఇస్తాడు. ప్రియదేవుని పిల్లలారా, విశ్వాసరావయ్య గారిని బైబిల్ మిషన్ పక్షంగా దీవించిన దేవుడు. ప్రియదేవుని పిల్లలారా, కొంతమంది అనుకుంటారు వాడికి కలిసి వచ్చిన అదృష్టం మనకు కూడా కలిసి వస్తే బాగుండు. నీ చేత్తో ఇచ్చావు, మేము కూడా దీవించబడ్డాం. నీ చేత్తో ఇచ్చావు, మేము కూడా ఆశీర్వదించబడ్డాం అని అనుకుంటారు కదా కొంతమంది. నీ చేత్తో ఇచ్చావు, అప్పు తీరింది. నీ చేత్తో ఇచ్చావు, లేకపోతే ఇల్లు కట్టుకున్నాం. నీ చేత్తో ఇచ్చావు, బండి కొనుక్కున్నాం, బాగుంది అంటారు కదా. అట్టాగే ప్రియదేవుని పిల్లారా, ఈరోజు 3 దినాలు కూడా దైవాభిషక్తులందరూ ఈ బైబిల్ మిషన్ మోక్ష మార్గోపదేశ సభలకు ఏకీభవించారు. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. విశ్వాసరావయ్య గారికి బైబిల్ మిషన్ అందుకున్న దైవజనుడు దేవదాసయ్య గారు ఇచ్చిన ఆశీర్వాదం, యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదం దైవ సేవకులకు కూడా కలుగునుగాక. మాట్లాడలేదు. అలాగే ప్రియదేవుని పిల్లరా, ఈ 3 దినాలు మీరు భోజనం చేశారు కదా, ఆ భోజనాలు చేసిన ఆశీర్వాదం మీకు, మీ కుటుంబాలకు, లేమి కొదువులో ఉన్న వారికి అందరికీ లేమి కొదువులు తీర్చి దేవాది దేవుడు గొప్ప కృపను మీకు అనుగ్రహించునుగాక. ఈ వర్తమానం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన త్రిత్వ దేవునికి, దేవాది దేవునికి, జనుకుల ఫాదరం దేవదాసయ్య గారికి, బేతేలు గృహవాసులై ఉన్నటువంటి అలాగనే బైబిల్ మిషన్ అధినాయకులు రెవరెండ్ డాక్టర్ జె సామ్యుల్ కిరణ్ బాబాయ్ గారికి, మన ప్రెసిడెంట్ అయ్య గారికి, అధికార వర్గమునకు, నా ముందు బోధించి వెళ్ళినటువంటి సెక్రటరీ గారు ప్రశాంత్ కుమార్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన ఆహ్వానిస్తున్నాం. మనకంటే చాలా ఉద్యోగ ప్రసంగికులైన అందరూ జాగ్రత్తగా విందాం. సరదాగా, చాలా సరదాగా, మనకి సమయం తెలియదు. అందరం చప్పట్లు కొట్టి అభినందిద్దాం. హలో. బాబు కొంచెం సౌండ్ పెట్టు. దేవదేవుని నామమునకు మహిమ కలుగునుగాక.
గట్టిగా చెప్తారా? చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముగింపు బిగింపుగా ఉండాలని చాలా చక్కటి ఆటలాడుకున్ననో పాటలు పాడుకున్ననో అది దేవుని నామమునకే కీర్తి వచ్చేటట్లుగా మహిమ కలిగేటట్లుగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా గొప్పగా తెలుగు భాషలోనూ ఒడియా భాషలో అన్నిటిలో కూడా చాలా చక్కగా ఇప్పటి వరకు మీరు దేవుని ఆడి పాడి ప్రభుని స్తుతించిన వారై ఉంటూ ఉన్నారు. అందు నిమిత్తమై ప్రభుని ఎంతగానో నేను ఘనపరుస్తూ ఉన్నాను. సమయం లేదు కనుక ఈ యొక్క మోక్ష మార్గోపదేశ సభలను బట్టి ప్రభుని నామాన్ని ఘనపరుస్తూ ఇంకా వెనక భాగంలో అటు ఇటు తిరుగుతున్నవారు దయచేసి మీకు ఇవ్వబడినటువంటి కుర్చీలో కూర్చోవలసిందిగాను, హలో లేదా ముందు భాగంలో కూర్చోబిడ్డలైన వారు కూర్చొని దేవుని నామాన్ని ఘనపరిచి ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. హలో జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. హలో దయచేసి ప్రభు నామాన్ని వెనక నిలబడిన వారు పిల్లలు అందరూ విలువైన మంచి వాక్య సందేశ సమయంలో ఉన్నాం. అలా తిరుగుట 3 దినాలు దేవుని మహిమను అనుభవించాం. ఈ చివరి దినము కూడా మీరు మాతో సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు. గమనించి అందరూ చక్కగా కూర్చొని దేవుని వాక్యం వినాల్సిందిగా తెలియజేస్తున్నాం. మంచిది. ప్రియదేవుని పిల్లలారా, ఈ రాత్రి అల్పుడను అయోగ్యుడను అశక్తుడును అయ్యున్న నాకు కూడా దేవాది దేవుడు ఈ మోక్ష మార్గోపదేశ సభల ద్వారా ఈ ఉత్తరాంధ్రలో ఈ పలాస ఈ పరిసర ప్రాంతములలో శ్రీకాకుళాన్ని కేంద్రం